నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ 300 దాటిన వాయనాడ్ మృతులు ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో మృత్యు ఘోష కొనసాగుతోంది. మెప్పిడి పరిసర ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున పలుమార్లు కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. శుక్రవారం నాటికి 300 దాటింది. ఈ విలయంలో మరణించిన వారి సంఖ్య 308కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. మరోవైపు చలియార్ నదిలోనే ఇప్పటి వరకు 144 మృతదేహాలు లభ్యమయ్యాయి. సుమారు 200 మందికి పైగా ప్రజలు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రమాద స్థలం నుండి సుమారు 1000 మందికి పైగా బాధితులను రెస్క్యూ టీం రక్షించింది. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. శుక్రవారం వరుసగా 4వ రోజు కూడా ఆ ప్రాంతంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, భారత నేవీ రెస్క్యూ ఆపరేషన్ను కొనసాగిస్తున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్స్ లో బాధితులను గుర్తించేందుకు డ్రోన్ ఆధారిత రాడార్ను కూడా వినియోగిస్తున్నారు. ఘటన నేపథ్యంలో ప్రభుత్వం 82 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది. అందులో సుమారు 8204 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాలలో గురువారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించి బాధితులను పరామర్శించారు.